రాత్రి నుంచి చెబుదామనుకుంటూ వెధవది మర్చిపోతూనే ఉన్నాను. చూడు ఈ చీరలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మరి ఏమనుకున్నావు? వెంకటగిరి చీరలు ఎంత? వాడు చెప్పడానికి వెళ్ళే 2 కలిపి 300 అన్నాడు. వెధవది 200 మారేస్తే సరి. నీకు డబ్బు వచ్చాక ఇస్తానన్నాను. నీ ఒంటికి ఎంత బాగున్నాయో. చాలా బాగుంది అత్తయ్య. ఇదిగో అతనికి ఇచ్చేసేయండి. అమ్మాయి చూడమ్మా, ఎన్నాళ్ళ నుంచో మీ మామయ్య ఉయ్యాల వల్ల కొందామనుకుంటూనే కొనలేకపోతున్నారు. వెధవది భోజనం చేసి కాసేపు నడుము వాల్చుకుందామంటే బొత్తిగా ఏమీ లేకుండా పోయింది. ఏదో కొంటే నీ పేరు మీద ఉండిపోతుందమ్మా. అలాగే అత్తయ్య. 100 రూపాయలు పడేస్తే ఆ బల చేసేవాడికి పడేస్తాను. నా తల్లి చూడమ్మా, ఈ 2 చీరల్లో ఏది బాగుందంటావు? ఇది బాగుంది అత్తయ్య. అది నువ్వు ఉంచుకో, ఇది నేను ఉంచుకుంటాను. సరే. శేషారావు గారి బాకీ తీరిపోయింది. నెక్లెస్ చాలా బాగుంది. ఎంత అయిందరుణ? ఎంతైతే ఉంది. అదృష్టవంతురాలు. ఎంత ఖర్చు చేసినా అడగని మొగుడు. నిజమరుణ, నువ్వు చేసుకున్న పెళ్లి ఎంత ఆదర్శవంతమైందో అంత ఆదర్శవంతుడైన భర్త దొరికాడు కదా. నిజం, ఆయన మనిషి కాదు, దేవుడు. నువ్వు చెన్నకడుకో ఎవరు కడుగుతాడనుకున్నావు? వెళ్ళి దర్జాగా కూర్చున్నావు. శుచి శుభ్రం ఉండదు, వేభావం అంతా. అక్కడ కడుగు, ఇంటి పెట్టుకుంటారు. వెంకటరామయ్య గారి బాకీ కూడా తీరిపోయింది. అమ్మయ్యా, అప్పులన్నీ తీరిపోయి. నమస్కారం అండి. రండి. కూర్చోండి. అరే ఏమిటమ్మా అలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదమ్మా, మీ నాన్నగారు పెళ్ళి. ఏంటి గుర్తుపట్టినంతగా మారిపోయానా? మీరు కాదు మారింది, అదే. మరి నువ్వు? రే గోపి, రా రా, నీకు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ తీసుకొచ్చాను, బాగా చదువుకో. ఆగు, ఈ స్వీట్స్ తీసుకెళ్ళి తాతగారికి. అమ్మ చేతి, నీకు బిస్కెట్స్ తీసుకొచ్చాను. బిస్కెట్స్ మరి నాకు? నీకు జ్యోతి బామ్మ నీకేం తీసుకొచ్చాను తెలుసా? కొంచెం చెప్తా. నీకు ఏమిటాయి బావాలి? బొంబాయి స్వీట్స్. పూర్వం మా అన్నగారు అల్లుడు బొంబాయి వెళ్ళినప్పుడల్లా ఇవే తెచ్చేవాడు. మా బ్రహ్మాండగా ఉంటాయనుకో. రే పొట్టి శాస్త్రి, నువ్వు లోపలికి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కుని రాగి చెంబుతో తీర్థం పట్టుకో. వాటిల్లో ఏవి కలపరు కదా. వీటిలో ఏమైనా కలిపితే మన ఒడ్లు తినమని చెప్పి హేసి చేసినటువంటి వాళ్ళకి తెలుసున్నావే. త్వరగా తగులరా అలోపినుగా. మీ అమ్మ కడుగులు బంగారంగా పెట్టుకో చేసేటట్టున్నారా? అదేమిటో చూసుకోవా, ఆగుతావేంటి ఇట్లా? ఇంకో కానీ తెల్ల తెల్ల గొంతు తలిమిడా అనుకో. అంత ఇదా ఏమిటి ఇంత ముందు నువ్వు తిన్నావా ఏమిటే కొంపదీసి? నానెందుకు తినలేదు? ఆదివారం పొద్దుటే కుక్క నానేగా చేస్తాను. ఇందులో ఏమేమి కలిపి చేస్తారో ఏమిటే? గోధుమలు, నవధాన్యాలు ప్రసాదంలో ఉపయోగిస్తాం. తర్వాత పనసదా, మధు, అది కూడా నైవేద్యాలకు ఉపయోగిస్తాం. తర్వాత పాలు, క్షీరం, దైవప్రియం. తర్వాత కోడిగుడ్డు. కోడిగుడ్డు. ఏమిటి కోడిగుడ్డ? వైద్యం డాక్టర్లే చెప్తున్నారు. సంవత్సరం ఎన్ని సంవత్సరాలా కనిపించిందో తెలుసా? ఈ ఒక్క రాత్రి ఎన్ని సంవత్సరాల్లో ఉండాలనిపిస్తుంది తెలుసా?
ఇంటికి వెళ్తా ఉంటాయా? ఏమిటి ఇంత రాత్రా? రాత్రి దివ్యమైనటువంటి ముహూర్తం. వెళ్ళిపోతామంటే ముహూర్తం అంటారేమిటండి? ఏమిటే నువ్వు అనేది? ఏడాది తిరిగి వచ్చాడు, ఇక్కడ రాత్రి ఉండమంటే ఎలా ఉంటాడు? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు నీకు? ఏమిటండి ఈ కంగారు? పడేది కొత్త పెళ్లి కొడుకు మనం తొందర పుడుతున్నాం. కాలేదు. సరే నాకేం తెచ్చారో నాకు చూడు, నీకేం తెచ్చా? ఇది నీకు తీసుకొచ్చా. ఇదేంటి? నాకు ఐస్ వాటర్ కావాలన్నా కానీ ఫ్రిడ్జ్ కూడా బాగుందని గొడవ చేసావా? ప్రస్తుతానికి మనం ఫ్రిడ్జ్ కొనే డబ్బు లేక ఈ డబ్బా తీసుకొచ్చా. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఐస్ గడ్డ వేసినట్లయితే 48 గంటల పాటు అలాగే ఉండదు. అదేమిటి? అది అడ్వర్టైజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఐస్ గడ్డ కదా, దీన్ని నిన్ననంగా ఈ ఫ్లాస్క్ లో వేశాను. రేపటి వరకు ఇలాగే ఉండదు. అందుచేత నువ్వు రోజొత్తండికి ఒక 1/4 కిలో ఐస్ ను 6 గ్లాసుల మంచినీళ్ళను కలిపి దీనిలో బిగించి ఆఫీస్కి తీసుకెళ్ళినట్లయితే రోజంతా నువ్వు ఐస్ వాటర్ తగ్గావు. థ్యాంక్ యూ. No thanks. బాగుందండి. బాంబే వెళ్ళి చాలా పెద్ద విషయం తెలుసుకోవచ్చు. అబ్బా ఉండండి. ఏమిటే ఉండేది? అబ్బా ఇదెక్కడ చూడ? ఆహా, ఇజ్జుపుత్రానిగా ఇద్దరు అంటున్నావు. బాగుందా? బాగుంటుంది. నీ మొహం బ్రహ్మాండంగా ఉంటాను. ఎక్కడిది ఏమిటండి? కొన్నాం. కొన్నావా? మరి పుణ్యానికి వస్తుందా ఏమిటి? 1500. 1500? అంటే అప్పులు తెచ్చేసి నిలవబడ్డావు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పలేదు. నేను బిఏ పాస్ అయ్యాను, క్లాస్ కూడా వచ్చింది, అంతేనా? అమరిండియా రేడియో అక్కడలే. ఆహా, ఈ న్యూస్ తమరు తీసుకొచ్చారా? ఏమండి, పొద్దున్నే లేచి రిజల్ట్స్ వస్తాయని అంత హడావుడిగా పరిగెత్తుకెళ్లారే, పేపర్ చూసేంత వరకు నేను పాస్ అవుతానని నమ్మకోలేదండి మీకు? ఎలా ఉంటుందక్క? సంవత్సరం అంతా బాగా బొంబేలో ఉన్నాడా? బాగా అక్కడ ఉంటుంది, ఇక్కడ చదువుతాను ఎలా అనుకుంటాడు? Yes, yes, you are right. What? No, she is not right. She is not right. ఏంటండి? ఏమిటా? మీరు ఇక్కడుంటే నేను పాస్ అయ్యేదాన్నే కాదు. ఎందుకని? ఎందుకనా? పగలంతా ఆఫీస్ వదిలేదే కాదు, రాత్రులంతా ఈ సారీలు ఎందుకంటే మనం లోపలికి వెళ్తారా? మరేం భయలేదు. మేము బయటకు వెళ్ళిపోతాం, పిలిచినప్పుడు వస్తాం బహుశా పిల్లలేమో, మీరు అక్కడే ఉన్నాను. కదా. అబ్బా, మరి అందరి అందరు కాదు. సరే, నీ చెయ్యేది. ఇదిగో జోషి చెప్తారా? జోస్యం కాదు, ఈ చెయ్యి నన్ను ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండటం కోసం ఒక బంధం వేస్తాను. కళ్ళు మూసుకో, మూసుకో. ఇప్పుడు చూడు, వాచి బంధం ఇది ఎక్కడిది? కొంటే వస్తుంది.